యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. నిజంగా దేవుని బిడ్డలుగా మనం ఎంతగానో హర్షించాలి. ఈ దినం మన యొక్క TLC అనుదిన ఆహారంలో 121వ సంకీర్తనలో 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవానే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు ఎంత నమ్మికతో, ఎంత విశ్వాసంతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలో మనం గ్రహించాల్సినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన తలంపు ఏంటంటే సహాయం. భూమి మీద ప్రతి మనిషికి సహాయమైనటువంటిది కావాల్సి ఉంటుంది. ఏదో ఒక పనిలో ఏదో ఒక రకమైనటువంటి సహాయమైనటువంటిది కావాలని కనిపెడుతుంటాం, కావాలని ఆశిస్తూ ఉంటాం, కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో ఒక మాట ఏంటంటే, మనుషుల యొక్క సహాయం వ్యర్థము అనేటువంటిది జ్ఞాపకం చేయబడింది. మనుష్యులు అనేటువంటి వారు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా కానీ జీవితకాలం అంతా కూడా సహాయం చేశాను, నేను సహాయం చేశానని చెప్పేసి మాటి మాటికి మనకి జ్ఞాపకం చేసి మనల్ని ఎత్తిపొడుస్తూ ఉండొచ్చు, మనకు గుర్తు చేస్తూ బాధిస్తూ ఉండొచ్చు మనుషులు సహాయం చేస్తే. కానీ చెయ్యొచ్చు, మనుషులు చేయకపోవచ్చు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు మన యొక్క అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు. మనకి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా కావచ్చు, ఏ సమయంలో ఎలాంటి సహాయం కావాలో ఆ సహాయం చేయటానికే మన పరమ తండ్రి మనకు సమీపంగా ఉన్నాడు. అందుకని భక్తుడు దావీదు ఈ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేశాడు. యెహోవానే నాకు సహాయం కలుగును. అది ఎలాంటి చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా యెహోవా చేయగలుగుతాడు, యెహోవా చేస్తాడు అనేటువంటి ఆ గొప్ప నమ్మిక భక్తుడు దావీదు కలిగి ఉన్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డ, నీకు నాకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మన అనుకున్నవారు, నా అనుకున్నవారు నీకు నాకు చేయకపోవచ్చు. మన అయినవారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన బంధాలు కావచ్చు, మన అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నీకు నాకు ఖచ్చితంగా సహాయం చేయటానికి మన ప్రభు సమీపంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు అనేటువంటిది మర్చిపోవద్దు. ఎవరెవరు సహాయాన్ని ఆశించి భంగపడతాం, ఎవరెవరో సహాయం ఆశించి నిరుత్సాహపడుతుంటాం, ఎవరెవరో సహాయం కొరకు మరి ఎన్నో దినాలుగా శ్రమిస్తూ ఉంటాం, ప్రయాసపడుతుంటాం, ప్రయత్నం చేస్తుంటాం, మరి ఓడిపోతుంటాం. ఈ ఉదయం నీకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభు దగ్గరికి రా. ఎందుకంటే అక్కడ భక్తులు అన్నట్లుగానే ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. ఈ సృష్టి అంతటికీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా మరి పోషణిస్తూ సహాయం చేస్తున్నటువంటి ప్రభు ఆయన స్వరూపంలో చేయబడిన నీకు నాకు సహాయం చేయకుండా ఉంటారా? నిన్ను నన్ను ఆదుకోకుండా ఉంటాడా? నిన్ను నన్ను ఆయన సంరక్షించకుండా, తృప్తిపరచకుండా, మనల్ని బలపరచకుండా ఆయన మనల్ని విడిచిపెడతాడా? మర్చిపోతాడా? మనమే అనుకుంటాం. అంటే దేవుని సహాయం కోరుకోకుండా మనం ప్రయత్నం చేస్తుంటాం, భంగపడుతుంటాం. ఈ ఉదయం దేవుని సహాయాన్ని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఆ విధంగా దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కార్యాల ద్వారా నీకు నాకు మేలుకరమైన రీతిలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు, ఉన్నతమైనటువంటి నామానికి లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా,
ఏ ఉదయం నా తండ్రి భక్తుడు దావీదు యొక్క అనుభవంలో ఒక శ్రేష్టమైనటువంటి తలంపు నాయన మాకు కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. భక్తుడు నాయన దావీదు ఏ రీతిగా మీ సహాయం పొందుకున్నాడు అయ్యా, ప్రతి స్థలంలో ప్రతి సమయంలో నా తండ్రి, మరి గొర్రెల కాపురుగా ఉన్నప్పుడేమో, మరి రాజు అయిన తర్వాత అయినప్పుడేమో, మరి సింహాసనాన్ని కోల్పోయినటువంటి సమయంలో కూడా ఏ రీతిగా దావీదుకి మీరు ఏ రీతిగా సహాయపడ్డాడో, ఏ రీతిగా దావీదుని మీరు ఆదుకున్నారో ప్రభా. దేవ మీ సహాయం పొందినటువంటి దావీదు ఒక సాక్షికరంగా మాకు ఏ రీతిగా జ్ఞాపకం చేస్తున్నారు. ఏవదేవ నా తండ్రి, ఏ సహాయం కొరకైతే నాయన మీ బిడ్డలుగా మేము ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, అయ్యా ఏ వైపు నుంచి ఎవరొచ్చి మాకు సహాయం చేస్తారని నిరీక్షిస్తున్నారో అటు వారందరిని కూడా ఏ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషుల సహాయం వ్యర్థమని మీరు జ్ఞాపకం చేశారు. ఏ మనుష్యుడు, ఏ అధికారి, ఏ ప్రభుత్వం, ఏ నాయకులు కూడా ప్రభా మాకు సహాయం చేయలేరు. ఒకవేళ చేసినప్పటికీ నాయన ఆ సహాయంలో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. మీరు మాకు చేసేటువంటివి ఏది కూడా ఆశించకుండా నాయన అయ్యా మా పట్ల ఎన్నో మేలు చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు. ఆ రీతిగా నా తండ్రి మీ మీద నమ్మిక ఉంచిన ఆయన దేవ మీ కార్యాల కొరకు నిరీక్షించేవారుగా, కనిపెట్టేవారుగా, పొందుకునేటువంటి వారుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ఏవదేవ నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఈ దినమంతట్లో వారి పనిపాట్లలో మీరు తోడేండి నడిపించిన ఆయన దేవ ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచిన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.